హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు 7. ఈరోజు మార్నింగ్ లేవగానే సిలిండర్ అయితే ఖాళీ అయిందండి. మామూలుగా మన ఆడవారికి అనుకోని ఒక పెద్ద సిచ్యువేషన్ అంటే సిలిండర్ ఖాళీ అవ్వడము. అది ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎప్పుడు లేదో ఎవ్వరు చెప్పలేరు. ఇంకా అలాగైతే ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు కొంతమందికి అయితే అసలు సిలిండర్ చేంజ్ చేసుకోవడం రాదండి. అందుకే నేను ఈరోజు ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఇది యూస్ఫుల్ అయితే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది. నేనేం లాంగ్ వీడియో పెట్టలేదు, 139 సెకండ్స్ ఉంది అంతే. ఇది ఇంకా ఫస్ట్ అయితే సిలిండర్ ఇలా ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్నాక కొత్త సిలిండర్ అయితే సీల్ పీక్కోవాలి. పీక్కున్నాక ఆ తాడు పట్టుకొని లాగిన తర్వాత ఇట్లా చూడండి, ఇది అనేది స్ప్రింగ్ అనేది ఇట్లా బయటకు వస్తే అది వస్తుంది. నేను అది తీసేకపోయినప్పుడు కొంచెం గట్టిగా ఉంటే వీడియో అయితే తీయలేదు. ఇంకా ఆ తర్వాత అయితే కింద స్ప్రింగ్ మాత్రం ఉంటుంది కదా రెగ్యులేటరు, దాన్ని పైకి అదిం పట్టుకోవాలండి. అదిం పట్టుకొని తీసుకోవాలా. ఫస్ట్ రెగ్యులేటర్ది ఆఫ్ చేసుకోవాలా. ఆఫ్ చేసుకొని మళ్ళీ దాన్ని పట్టుకొని ఇట్లా స్ప్రింగ్ టైప్ ఉండేదాన్ని పైకి లాగి తీసుకోవాలా. పెట్టేటప్పుడు కూడా అంతే అండి, పైకి లాగే పెట్టుకోవాలా. అది పైకి లాగి సిలిండర్ రెగ్యులేటర్ సరిగ్గా కూర్చోలేదంటే మనకి గ్యాస్ ఆన్ చేసేకి రాదు. ఇది మాత్రము వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి చూడండి, ఇక్కడ సరిగ్గా కూర్చోలేదు అందుకే ఆన్ అవ్వటం లేదు రెగ్యులేటరు. ఇప్పుడు మనం బాగా నీట్గా కూర్చోబెట్టినామంటే ఆన్ అవుతుంది. ఇది మాత్రం సిలిండర్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఆలోచించి చేసినారు. చాలా బెటర్ అనే చెప్తాను నేను. ఇంకా మాకైతే కింద ఉందండి అండర్ గ్రౌండ్, 2 దాంట్లకి ఒకటే కలెక్షను. ఓకే అండి, లైక్